Welcome to English Through Pictures, Spoken English Class 27. Here is the picture of moon. What keeps the moon up in the sky? Why does not the moon calm down? చంద్రుడిని మరి ఆకాశంలో ఉంచుతుంది. మరి ఎందుకు చంద్రుడు మరి భూమిపైన పడడం లేదు? The moon is a great body. Its weight is great. చాలా బరువుగా ఉంటుంది. The earth is a great body. Its weight is 81 times the weight of the moon. మరి 81 times అంటే చాలా ఎక్కువ, అంటే చంద్రుని కంటే భూమి 81 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టైమ్స్ 2 times 3 is 6, 2 times 3 అంటే 2 3 జా 6 అన్నట్టు, అట్లా 81 times అంటే చంద్రుని బరువుకు ఇంటూ 81 చేస్తే ఎంత వస్తుందో అంత భూమి ఉంటుంది. నెక్స్ట్, ద మూన్ అండ్ ద ఎర్త్ ఆర్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ వన్ అనదర్. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ అబౌట్ 239,000 miles. మరి వాటి మధ్య దూరం 2,39,000 miles దూరము ఉన్నది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. నెక్స్ట్, బికాస్ దే ఆర్ గ్రేట్ బాడీస్ అండ్ నియర్ వన్ అనదర్, ద అట్రాక్షన్ బిట్వీన్ ద మూన్ అండ్ ద ఎర్త్ ఈజ్ వెరీ గ్రేట్. వై డస్ ద మూన్ నాట్ కమ్ డౌన్ టు ద ఎర్త్? దట్ ఈజ్ ఎ క్వశ్చన్. మనం ఇంతకుముందు అనుకున్నాగా, మరి ఎందుకు మరి చంద్రుడు భూమి పైన పడడం లేడు? ద ఆన్సర్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ రౌండ్ ద ఎర్త్. ఎందుకంటే మరి ద మూన్ గోయింగ్ రౌండ్ ద ఎర్త్. ఇక్కడ కింద పిక్చర్ చూసినట్టయితే ద ఎర్త్ మధ్యలో ఉంటే ద మూన్ మరి ఈ విధంగా రౌండ్గా తిరగడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ కార్డ్ ఇన్ మై హ్యాండ్. మరి నా చేతిలో ఒక దారం ఉంది చూడండి. ద కార్డ్ హ్యాజ్ ఎ వెయిట్ ఎట్ ఇట్స్ ఎండ్. మరి దాని చివరికి ఏముంది? కొంత బరువు ఉంచడం జరిగింది. ద వెయిట్ ఈజ్ హ్యాంగింగ్ డౌన్ ఆన్ ద కార్డ్ విచ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఉన్న దారానికి ఆ బరువు మరి ఆ తాడుకు వేలాడుతూ ఉంది. ద వెయిట్ ఈజ్ హ్యాండింగ్ డౌన్ ఆన్ ద కార్డ్ విచ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. మరి నా చేతిలో ఉన్న దారంకి కొసకు మరి బరువు వేలాడుతూ ఉన్నది. నెక్స్ట్, ఐ మేక్ ద వెయిట్ టు గో రౌండ్ ఆన్ ద కార్డ్. మరి ఐ మేక్ ద వెయిట్ గో రౌండ్ ఆన్ ద కార్డ్. మనం ఇది కూడా అందరం కూడా ప్రయోగం కూడా చేయొచ్చు ఈజీగానే. ఐ కీప్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఇన్ మై హ్యాండ్. ఇక్కడ బొమ్మలో చూపించినట్టు మనం ఇలా ఐ కీప్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఇన్ మై హ్యాండ్. మరి చివరిని బాగా ఇలా తిప్పుతూ ఏం జరుగుతుందో చూడండి. నౌ ఐ లెట్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఇన్ మై హ్యాండ్ గో. వెయిట్ గోస్ ఆఫ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఇట్ టేక్స్ ద కార్డ్ విత్ ఇట్. ఆ బరువు మరి చక్కగా దారంతో పాటు వెళ్ళింది. ద పుల్ ఆఫ్ ద కార్డ్ ఇన్ మై హ్యాండ్ కెప్ట్ ద వెయిట్ ఫ్రమ్ గోయింగ్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మరి ఈ విధంగా అది తిరుగుతుంది. ద అట్రాక్షన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ కీప్స్ ద మూన్ ఫ్రమ్ గోయింగ్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. చంద్రుడు మరి భూమి మధ్య ఉన్న ఈ అట్రాక్షన్ వల్ల ఈ చిత్రంలో చూపినట్టు నిరంతరము మరి భూమిపై పడకుండా చంద్రుడు ఇలా తిరుగుతూనే ఉంటుండు. ద మూన్ గోస్ రౌండ్ అండ్ రౌండ్ ద ఎర్త్ మంత్ ఆఫ్టర్ మంత్. ఇట్ డస్ నాట్ గెట్ ఫార్దర్ ఫ్రమ్ ద ఎర్త్. మరి చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళడు. ఆర్ నియరర్ టు ద ఎర్త్. మరి దగ్గరికి కూడా రాడు. ఇట్ కీప్స్ అబౌట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. మరి చంద్రుడు ఎప్పుడు నిరంతరం కూడా సమాన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మరి భూమి చుట్టూ తిరగడం జరుగుతుంది. హియర్ ఈజ్ సర్ ఇసాక్ న్యూటన్. వీఆర్ ఆల్ నో ఇసాక్ న్యూటన్ ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ సైన్స్. న్యూటన్ హ్యాడ్ ఎ గ్రేట్ మైండ్. అంటే హీ హ్యాజ్ ఎ షార్ప్ మైండ్. వీఆర్ ఆల్ హ్యావ్ మైండ్, బట్ Newton has sharp mind, he is a creative person, he is a great scientist. Next, he is under an apple tree. Where is he? He is under an apple tree. It is the year 1666. Those are apples which are over his head. అప్పుడు మరి యాపిల్స్ అతని తలపైన పడ్డాయి. The seat has 3 legs. How many legs are there? The seat has 3 legs. Here is an apple which was over his head. చూడండి, ఒక ఆపిల్. ద యాపిల్ వాజ్ ఆన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. మరి చెట్టు కొమ్మ పైన యాపిల్ మరి అతని తలపైన పడ్డది. ద యాపిల్ కేమ్ ఆఫ్ ద బ్రాంచ్. ద యాపిల్ మరి ఎక్కడి నుంచి వచ్చింది? కేమ్ ఆఫ్ ద బ్రాంచ్. ఇట్ కేమ్ డౌన్. మరి కొమ్మ నుండి మరి కిందికి వచ్చింది. ఇట్ కేమ్ డౌన్ ఆన్ న్యూటన్స్ హెడ్. మరి ఎక్కడ పడ్డది యాపిల్? మరి న్యూటన్ తల మీద పడింది. దట్ ఈస్ ద స్టోరీ. ద స్టోరీ మే బి ట్రూ ఆర్ ఇట్ మే నాట్ బీ ట్రూ. మరి అది నిజమే కావచ్చు, మరి అబద్ధమే కావచ్చు. బట్ దట్ ఈస్ ద స్టోరీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రేట్ రైటర్ వాల్టైర్. వాల్టైర్ యొక్క రచనల ద్వారా మనం ఇక్కడ ఈ స్టోరీని తెలుసుకున్నాం. నెక్స్ట్, ట్రూ. అసలు ట్రూ
2 + 2 = 4, that is true. 2 + 2 = 5, that is not true. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. 2 + 2 = 5 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. యాపిల్స్ ఆర్ ఫ్రూట్, దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. యాపిల్స్ ఆర్ యానిమల్స్, దట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. మరి యాపిల్స్ అనేవి ఎనిమల్స్ అనేవి తప్పు కాబట్టి దట్ ఈస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ అంటే ఏంది? నాట్ ట్రూ అంటే నిజం కాంది ఫాల్స్. షార్ట్ అంటే నాట్ లాంగ్, పొడవుగా లేనిది షార్ట్. షట్ అంటే నాట్ ఓపెన్. ఇన్ దిస్ స్టోరీ ద ఫాల్ ఆఫ్ ద యాపిల్ ఆన్ న్యూటన్స్ హెడ్ వాజ్ ద కాజ్ ఆఫ్ ద ఐడియా. మరి ఈ ఐడియా రావడానికి కారణమే మరి ఈ యాపిల్ కింద పడడం. ద బ్లో విచ్ ద యాపిల్ గేవ్ టు న్యూటన్స్ హెడ్ గేవ్ అన్ ఐడియా టు న్యూటన్. ఇట్ మేడ్ ఎ క్వశ్చన్ కమ్ ఇన్ టు న్యూటన్స్ మైండ్. యాపిల్ తలపైన పడ్డ తర్వాతనే న్యూటన్కు ఒక ఐడియా రావడం జరిగింది. నెక్స్ట్, దిస్ వాజ్ ద క్వశ్చన్, హౌ ద ఫాల్ ఆఫ్ ద యాపిల్ అండ్ ద మోషన్ ఆఫ్ ద మూన్ ద సేమ్ కాజ్. మరి ఈ రెండు ఒకే కారణమా రెండిటికి? హీర్ ఈజ్ ఎ బాల్, ఇట్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ఎ కార్డ్. చూడండి, మరి ఇక్కడ ఒక బాల్ ఉంది, దాన్ని ఒక తాడుకు వేలాడుతూ ఉంది. ఐ విల్ గివ్ ఏ బ్లో టు ద బాల్ విత్ దిస్ స్టిక్. బాల్ని కొంచెం కదిలిస్తాను. ఐ విల్ గివ్ ఏ బ్లో టు ద బాల్ విత్ దిస్ స్టిక్. ఈ స్టిక్తో నేను దాన్ని బాల్ని కదిలిస్తాను. ఐ గేవ్ ద బ్లో, నౌ ద బాల్ ఈజ్ ఇన్ మోషన్. మరి ఇప్పుడు బాల్ కదులుతూ ఉంటుంది. వాట్ వాజ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్? మరి అసలు ఆ బాల్ కదలడానికి కారణం ఏంటి? ద బ్లో ఆఫ్ ద స్టిక్ వాజ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్. ఆ స్టిక్తో మరి కొట్టడమే దానికి కారణం. ద బాల్ వాజ్ నాట్ ఇన్ మోషన్ బిఫోర్ ద బ్లో. మరి ఆ బాల్ అంతకుముందు కదలకుండానే ఉన్నది. ఇట్ వాజ్ ఎట్ రెస్ట్, ఇట్ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్. ఆ తాడుకు వేలాడుతూ ఉండే. ఇప్పుడు ఏమైంది? ద బ్లో వాజ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్. ఎప్పుడైతే కట్టెతోటి దాన్ని ఇలా అనడం జరిగిందో అది స్థాన చలనం అనేది జరిగింది. ఆఫ్టర్ ద బ్లో ద బాల్ వాజ్ ఇన్ మోషన్. ద మోషన్ కేమ్ ఫ్రమ్ ద బ్లో. ద మోషన్ వాజ్ ఎఫెక్ట్ ఆఫ్ ద బ్లో. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆన్ ద పేజ్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? పుట్ ఏ T before the true statement and an F before the false statement. మరి ట్రూ అయితే T అని పెట్టాలి, ఫాల్స్ అయితే F. ద ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్. మరి భూమి కదులుతుందా? ఎస్ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఎఫ్. ద ఎర్త్ ఈజ్ టర్నింగ్ రౌండ్. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ద ఎర్త్ గోస్ రౌండ్ ద మూన్. మరి ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ద మూన్ గోస్ రౌండ్ ద ఎర్త్, కానీ ద ఎర్త్ గోస్ రౌండ్ ద మూన్ కాదు. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఫాల్స్ పెడతాం. ఈ విధంగా మనం ట్రూనా ఫాల్సా? ద మూన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సన్. మరి సన్ కంటే మూన్ పెద్దదా? ఇట్లా ద సన్ ఈజ్ కోల్డర్ దాన్ ద మూన్. ఇక్కడ కూడా ఇది కూడా ఫాల్స్. మరి ఫస్ట్ది కూడా ఫాల్సే. ద మూన్ గోస్ రౌండ్ ద ఎర్త్, ఇట్ ఈస్ ట్రూ. లైక్ దిస్, ద అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ గెట్స్ గ్రేటర్ యాజ్ దే గో ఫార్దర్ ఫ్రమ్ వన్ అనదర్. The attraction between two bodies is greater when they are nearer. When two great bodies are nearer one another, the attraction between them is small. These are all questions. అంటే మనం ట్రూ నో ఫాల్సో పెట్టాలి. When a blow puts a ball in motion, the blow is the cause of the motion. మరి it is true నా false? When a blow puts a ball in motion, the motion is the effect of the blow. When a body is in motion, it is at rest. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు వీడియో చివర్లో మీకు ఇస్తాను. మిల్క్ కమ్స్ ఫ్రమ్ ఏ కౌ, హీట్ కమ్స్ ఫ్రమ్ ద సన్ ఆర్ ఏ ఫైర్. వేర్ డూ దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్? పాలు ఇప్పుడు ఆవు కానీ వీటి నుంచి వస్తుంది. మరి హీట్ అనేది సూర్యుడి నుంచి కానీ మంట నుంచి కానీ వస్తుంది. మరి పొటాటోస్ ఎక్కడి నుంచి వస్తాయి? లెటర్స్, ఆరెంజెస్, చీజ్, ఫ్లవర్స్, మీట్, లైట్, స్నో, ఎగ్స్. మరి వేర్ డూ దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అనేది మనం ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఏ ఫేస్? కింద ఇచ్చిన వాటిలో ఫేస్ కలిగినది ఏంటి? నెక్స్ట్, విచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ మౌత్? మరి మౌత్ కలిగినవి ఏంటి? విచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ హ్యాండ్స్? మరి చేతులు కలిగినవి ఏంటి? విచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ డోర్? మరి డోర్ కలిగినవి ఏంటి? వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు చివరిలో ఉంటాయి. నెక్స్ట్, వీ పుట్ ఎ బాటిల్ అన్ ఎ షెల్ఫ్. విచ్ ఆఫ్ దీస్ థింగ్స్ మే వీ పుట్ అన్ ఏ షెల్ఫ్? మరి షెల్ఫ్లో పెట్టేది ఏంటి? ఏ బుక్, ఏ మౌంటైన్, ఏ కప్, ఏ బాక్స్, ఏ స్టార్, ఏ క్లాక్, ఏ హార్స్, ఏ డిస్టెన్స్, ఏ ప్లేట్, a carriage, a river, a house, a spoon, a garden. Next, we put potatoes in a pot. Which of these things may we put in a pot? Mari tables, milk, soap, trains, salt, colors, eggs, wood, ideas. Next, we put money in our pockets. డబ్బును మన జేబులలో పెట్టుకున్నాం. Which of these things may we
put in our pockets: pipes, education, letters, pencils, offices, islands, maps, hands, government, buttons, watches, distance, balls, roofs, knives. Next, we put our hats on. Which of these things may be put on? Feet, boots, seats, gloves, shirts, walls, directions, coats, buildings, soap, scissors, collars, locks, socks, trousers, branches, trays, shoes, apples. ఇవన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పేజ్ 209 అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన ట్రూ ఫాల్స్కి సంబంధించినవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్సర్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్. మరి దిస్ ఈజ్ ద టుడేస్ వీడియో. టుమారో we will discuss some more topics.